అదనంగా అనుబంధ ఆహారము అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలమృతం ప్యాకెట్ను తీసుకొని రోజుకు 2 సార్లు 100 బాబుకు తినిపిస్తూ 2 సంవత్సరాల వరకు తల్లి పాలు కొనసాగించినప్పుడు ఆ బిడ్డ తల్లి ఆరోగ్యం ఉండి పోయిందండి. ఇంకో అమ్మాయి ట్రెండ్ ముగ్గురు ఉన్నారా? ఇంకొకరు ఇది కట్టుకోండి వచ్చే పిల్లలకి తొందరగా మెడికల్ ఆఫీసర్ కావాలి, చైర్మన్ కావాలి, మంచి ఆఫీసర్స్కి ఎదగాలి. మమత మేడంకి కూడా బొట్టు పెట్టండి. మీరు ఇంకా వెడల్పనండి, మేడం వస్తారు. ఫ్లవర్స్ మేడం అక్షంతలు అందరికి అందరు నార్మల్ డెలివరీ కావాలి. మంచి 12 బిడ్డకు జన్మనియండి. ఎవరైనా పర్వాలేదు. సెకండ్ కాన్పు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడున్న తల్లులందరికీ అవగాహన ఉంటుంది. పిల్లలకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళని పెంచాలన్నది. అందులో బాగా తల్లిపాలు తల్లి బలంగా ఉంటేనే పిల్లకు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకు మీరు బాలింతలుగా ఉన్నప్పటి నుంచే, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి బాలింతలు అయిన తర్వాత మంచి పౌష్టికాహారం, కూరగాయలు, ఆకుకూరలు, ఎగ్స్, నట్స్ ఇట్లాంటివన్నీ మీరు తీసుకుంటే మీ ద్వారా పిల్లలకు అందుతుంది. కాబట్టి మీ పిల్లలు కూడా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత వచ్చే గంటలోపు పాలను తప్పనిసరిగా పట్టించండి. తర్వాత 6 నెలల వరకు తల్లి పాలే ఇవ్వాలి. ఇంకా బయట వాటర్ కానీ ఇట్లాంటివి బయట పాలు ఇవ్వకండి. డబ్బా పాలు పడుతున్నారు. ఈ రోజులలో పాలు రావట్లేదని మీకు డాక్టర్ దగ్గర సంప్రదిస్తే వాళ్ళు ట్యాబ్లెట్స్, పెద్దల్ని సంప్రదిస్తే ఇతర ఆహార పదార్థాలు మీకు సూచిస్తారు. అట్లాంటివన్నీ మీరు తీసుకొని పిల్లలకు న్యాచురల్గానే పాలు పట్టిస్తే వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు బలంగా ఉంటే పిల్లలు బలంగా ఉంటారు. కాబట్టి మీరు ముందు ఆహారం సమయానికి తీసుకొని వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మీరందరూ
ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకుంటూ 6 నెలల తర్వాత పిల్లలందరికీ ఇక్కడ మన ప్రభుత్వాలు పిల్లల సంక్షేమం కోసం బాధ్యతగా ఉన్నప్పటి నుంచే అన్ని పదార్థాలు అందిస్తుంది ఎక్సిట్ లాంటివి కాబట్టి అవన్నీ తీసుకుంటూ పిల్లలకు కూడా ఈ బాలామృతాన్ని మీరందరూ పిల్లలు పెట్టండి. ఇది తినట్లేదని మాత్రం వదిలేయకండి, కొంచెం కొంచెంగా అలవాటు చేయండి. ఇందులో అన్ని పదార్థాలు ఉంటాయి, మనం ఇంట్లో చేసుకుంటే ఒకటి మిస్ అవుతుంది అట్లాగే ఉంటాయి. కానీ ఈ బాలామృతాల్లో అన్ని పిల్లలకు పడే వస్తువులే ఉంటాయి కాబట్టి ఇవన్నీ తినిపించి తీసుకెళ్ళి ఇంట్లో ఏం చేస్తున్నారంటే తీసుకొని పిల్లలు తినట్లేదని పక్కన పడేస్తున్నారు. అట్లా కాకుండా ఇది మంచి పదార్థాలతో చేసిన మంచి పదార్థం కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా తినిపించండి, వాళ్ళ ఎదుగుదలకి సహకరించండి. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మేడం గారికి, వైద్య అధికారులకు, చేసిన పార్టీలకు, చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.